హాయ్ ఆల్. జావాస్క్రిప్ట్లో ఫామ్లో నుంచి డేటాని తెచ్చుకోవడం చాలా ఇరిటేటింగ్ థింగ్ అండి. నార్మల్గా అయితే ఐడీలు పెట్టుకుని డాక్యుమెంట్ డాట్ గెట్ ఎలిమెంట్ బై ఐడి అని, లేకపోతే ఫామ్కి నేమ్ పెట్టుకుని ఫామ్ నేమ్ డాట్ ఇన్పుట్ ఫీల్డ్ నేమ్ డాట్ వాల్యూ అని అలా ఒక్కొక్కటి ఇండివిజువల్గా యాక్సెస్ చేసుకునేటప్పుడు చాలా ఇబ్బందులు పడుతూ వచ్చాం. అఫ్కోర్స్ ఇది ఆల్మోస్ట్ ఆల్ 2016లో నుంచి ఉన్న ఫీచర్ అయినా అన్ని బ్రౌజర్స్లో ఇంప్లిమెంట్ చేయలేదు అనేమో చాలా లేట్గా అందరికీ లైమ్లైట్లోకి వచ్చింది. సో ఇలాంటి ఫామ్ని హ్యాండిల్ చేయడానికి మన దగ్గర ఒక అప్రోచ్ ఉంది, ఒక అండర్ డాగ్ అప్రోచ్ అనుకోండి. ఆ అప్రోచ్ ఏంటి అని అంటే మనం ఫామ్లో డేటాను ఫిల్ చేసిన తర్వాత ఆన్ సబ్మిట్లో ఏదైతే ఈవెంట్ హ్యాండ్లర్ బైండ్ చేస్తామో ఆ ఈవెంట్ హ్యాండ్లర్కి ఈవెంట్ని పాస్ చేసి ఆ ఈవెంట్ని ఫామ్ డేటా అనే కన్స్ట్రక్టర్ ఫంక్షన్కి పాస్ చేస్తే మనకి ఒక ఆబ్జెక్ట్ క్రియేట్ అవుతుంది. సో ఇఫ్ యూ సీ మై ఫామ్ ఈజ్ ఈక్వల్ టు న్యూ ఫామ్ డేటా ఆఫ్ ఈవెంట్ డాట్ టార్గెట్ అని పెట్టుకుంటే ఇప్పుడు ఈ ఫామ్కి సంబంధించిన రెఫరెన్స్ మొత్తం కూడా మీకు మై ఫామ్లో ఉంటుంది. సో ఈ మై ఫామ్ని యూజ్ చేసుకుని మీరు చాలా పనులు చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను ఇక్కడ ప్రవీణ్ అండ్ గుబ్బల అని ఎంటర్ చేశాను. సబ్మిట్ అని క్లిక్ చేయగానే ఫామ్ డేటాకి సంబంధించింది ఒక ఆబ్జెక్ట్ మనకి క్రియేట్ అయింది. దాంట్లో అపెండ్ అని, డిలీట్ అని, ఎంట్రీస్ అని, ఫర్ ఈచ్ అని, గెట్ ఆల్, కీస్, సెట్, వాల్యూస్, ఇలాంటి చాలా ఫీచర్స్ ఉన్నాయి, చాలా ఫంక్షన్స్ ఉన్నాయి. వీటిని యూజ్ చేసుకుని మనం ఈజీగా తెచ్చుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఫర్ ఈచ్ తీసుకుందాం. ఫర్ ఈచ్ని యూజ్ చేసి అంటే మై ఫామ్ అంటే ఈ ఫామ్ రెఫరెన్స్ డాట్ ఫర్ ఈచ్ లోపల మనం కాల్ బ్యాక్ ఫంక్షన్ని కాల్ చేసుకుంటే ఒక్కొక్క వాల్యూ మనకి డైరెక్ట్గా వచ్చేస్తుంది. ఒకసారి చూడండి నేను ఎట్లా చేస్తాను. ప్రవీణ్ గుబ్బల అండ్ సబ్మిట్ అని క్లిక్ చేయగానే ఇక్కడ చూడండి ఒక్క వాల్యూని డైరెక్ట్గా ప్రవీణ్ అండ్ గుబ్బల డైరెక్ట్లీ యాక్సెస్డ్ అనమాట. లేదు నాకు ఫర్ ఈచ్తో కాకుండా నేను ఇంకొక వే కావాలి అని అనుకుంటే ఈ మై ఫామ్ డాట్ వాల్యూస్ అని కూడా ఇంకొక ఫంక్షన్ ఉంది. బట్ దట్ ఫంక్షన్ గివ్స్ యూ అన్ ఇటరేటర్. కాబట్టి నేను ఫర్ ఆఫ్ అనే ఇటరేటర్ ఫంక్షన్ లూప్ని యూజ్ చేసినప్పుడు ఈ ఎక్స్లోకి ఒక్కొక్క వాల్యూ వస్తుంది. ఇప్పుడు దీన్ని సేవ్ చేసుకుని మన అవుట్పుట్ చూసుకున్నా సరే ఇప్పుడు ఫస్ట్ నేమ్ లాస్ట్ నేమ్ అఫ్కోర్స్ ఇవి రెండు ఫర్ ఈచ్ వల్ల వచ్చినాయి, ఇవి రెండు మీకు వాల్యూస్ వల్ల వచ్చినాయి. అట్లాగే ఇంకొక ఆప్షన్ ఏముంది మనకి అని అంటే మై ఫామ్ డాట్ కీస్ అనే దాంతో కూడా తెచ్చుకోవచ్చు. ఇప్పుడు ఎక్స్ అని అంటే మనకి కీస్లో ఇప్పుడు బాలకృష్ణ అని అంటే కీస్లో ఫస్ట్ నేమ్ లాస్ట్ నేమ్ అని వచ్చింది. సో ఫస్ట్ నేమ్ లాస్ట్ నేమ్ అని అంటే ఆబ్వియస్గా మనం ఫస్ట్ నేమ్ లాస్ట్ నేమ్ అనే కీస్ తోటి డైరెక్ట్గా వాల్యూ తెచ్చుకోవచ్చు మనం. అట్లాగే మీరు ఎంట్రీస్ తోటి కూడా మనం తెచ్చుకోవచ్చు. ఆ ఎంట్రీస్ ఫంక్షన్ని యూజ్ చేసి కనుక చూస్తే ఇప్పుడు నాని ఏదైనా రాశాను అని అంటే ఇక్కడ చూస్తే ఎంట్రీస్ గివ్స్ యూ అన్ అరే ఆఫ్ ద కీ యాజ్ వెల్ యాజ్ వాల్యూ. దీంట్లో మీరు ఎట్లాగైనా వాల్యూ తెచ్చుకోవచ్చు. వాల్యూ కావాలంటే వాల్యూ తీసుకోవచ్చు, కీ కావాలంటే కీ తీసుకోవచ్చు. సో ఇది కూడా మీకు యూజ్ అవుతుంది. సో ఈ రకంగా మనము ఫామ్ డేటా అనే దాన్ని యూజ్ చేసుకుని మనము చాలా ఈజీగా ఫామ్లో ఉన్న వాల్యూస్ని యాక్సెస్ చేసుకోవచ్చు. ఇంకొక రకంగా ఎట్లా అంటే ఇప్పుడు ఈ కీస్ వచ్చినాయి కదా, కీస్లో నుంచి మనం వాల్యూస్ ఎలా తెచ్చుకోవాలని కొంతమందికి డౌట్ వస్తుంది. దానికోసం మై ఫామ్ డాట్ కీస్ తోటి మనం కాల్ చేసిన తర్వాత మై ఫామ్ డాట్ గెట్ అనే ఒక మెథడ్ ఉంది. ఆ గెట్ అనే మెథడ్లో కనుక మనము ఈ కీని కనుక పంపిస్తే ఆ పర్టికులర్ కీకి సంబంధించిన వాల్యూని కూడా మనకి ఇస్తుంది. ఇఫ్ యూ సీ ద అవుట్పుట్ నౌ, ఇప్పుడు ఇక్కడ కిరణ్ అండ్ ఐ అంటే దాని వాల్యూ కూడా వస్తుంది. సో ఈ రకంగా మనం రకరకాలుగా ఫామ్ డేటా అనే ఒక న్యూ కన్స్ట్రక్టర్ ఫంక్షన్ని యూజ్ చేసుకుని ఈ ఫంక్షన్స్ని అది ఇచ్చిన ఫంక్షన్స్ని యూజ్ చేసుకుంటూ ఫామ్లో ఉన్న వాల్యూస్ని మనము ఇంకా బెటర్గా యాక్సెస్ చేసుకోవచ్చు. విచిత్రం ఏంటంటే నాట్ ఓన్లీ హియర్, ఈవెన్ రియాక్ట్లో కూడా ఈ పర్టికులర్ అప్రోచ్ని బాగా వాడుతున్నారు. ఐ హోప్ ఇట్ విల్ బీ యూస్ఫుల్ ఫర్ యూ. కన్స్ట్రక్టర్ ఫంక్షన్, ఫామ్ డేటా కన్స్ట్రక్టర్ ఫంక్షన్ ఎలా పనిచేస్తుంది, దాంట్లో ఉండే ఫంక్షన్స్ ఏంటి, ఇవన్నీ చూసాం. అట్లాగే నేను దాంట్లో ఎంట్రీస్ అనే ఫంక్షన్ గురించి కూడా ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇప్పుడు ఆ ఎంట్రీస్ అనే ఫంక్షన్ని యూజ్ చేసి ఈ ఫామ్ డేటాలో ఉన్న వాల్యూస్ అన్నిటిని గ్యాదర్ చేసుకోవడం ఎట్లాగో చూపిస్తున్నాను చూడండి. సో ఇప్పుడు నేను ఏం చేస్తున్నానంటే
ఒక ఫర్ ఆఫ్లో ఎంట్రీస్ని అన్నిటిని నేను కీ వాల్యూగా డిస్ట్రక్చర్ చేసుకుని ఒక్కొక్క కీ వాల్యూని యూజర్ డీటెయిల్స్ అనే ఆబ్జెక్ట్లోకి నేను ఇన్సర్ట్ చేసుకుంటున్నాను. చేసుకున్న తర్వాత ఒక్కసారి కన్సోల్ లాగ్లో యూజర్ డీటెయిల్స్లో ఏమున్నాయని ప్రింట్ చేసి చూస్తే ఇప్పుడు చూడండి, ఇక్కడ ప్రవీణ్ అండ్ గుబ్బల అండ్ సబ్మిట్ అని క్లిక్ చేయగానే ఇప్పుడు మొత్తం ఫామ్ ఆబ్జెక్ట్ మొత్తం నాకు డైరెక్ట్గా క్రియేట్ అయిపోయింది. ఇదే పనిని మనం చేయడానికి document.getElementById అని దాంట్లో ఉన్న వాల్యూని తెచ్చుకోవడానికి చాలా కష్టాలు పడాల్సి వచ్చేది. ఇప్పుడు చూడండి, నాకు డేటా అనేది డైరెక్ట్గానే వస్తుంది. ఇప్పుడు నా దగ్గర ఎన్ని ఫీల్డ్స్ ఉన్నా ఉండనివ్వండి, ఆ ఫీల్డ్స్ అన్నిటికీ నేను సపరేట్ కోడ్ రాయాల్సిన పని లేదు. డైరెక్ట్గా ఇక్కడ ఇప్పుడు ఇన్పుట్ టైప్ ఈజ్ ఈక్వల్ టు టెక్స్ట్, మిడిల్ నేమ్ కూడా తీసుకుందాం, తర్వాత ఏజ్ ఒకటి తీసుకుందాం, లేకపోతే దీనికి ఒక డేట్, తర్వాత ఏజ్ అని పెట్టుకున్నాం అనుకోండి. ఇవన్నిటికీ నేను జస్ట్ ఇన్పుట్ బాక్సెస్ యాడ్ చేశాను. ఇక్కడ ఇన్పుట్ బాక్సెస్ వస్తున్నాయి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ప్రవీణ్ గుబ్బల, దాని తర్వాత ప్రవీణ్ గుబ్బల ఎడ్యుపోలి, తర్వాత ఒక డేట్ ఇచ్చాను అనుకోండి. సబ్మిట్ అని క్లిక్ చేస్తే ఇప్పుడు కంప్లీట్ డీటెయిల్స్ నాకు ఒక ఆబ్జెక్ట్ ఫామ్లోకి వచ్చినాయి. ఈ ఆబ్జెక్ట్ ఫామ్ని మనం కావాలనుకుంటే ఎక్కడికైనా సెండ్ చేసుకోవచ్చు. లైక్ సర్వర్కి సెండ్ చేయడం, ఏపీఐ కాల్స్కి డేటా పంపించడం, ఇవన్నీ ఈజీగా అవుతాయి. సో డోంట్ మిస్ దిస్ బ్యూటిఫుల్ ఫీచర్ కాల్డ్ ఫామ్ డేటా. ఫామ్ డేటాని యూజ్ చేసి మనం ఫామ్ని హ్యాండిల్ చేయడం జావాస్క్రిప్ట్లో, ప్యూర్ జావాస్క్రిప్ట్లో యూజ్ అవుతుంది. అండ్ రెండోది, ఇది మనకి చాలా బాగా ఎక్కడ యూజ్ అవుతుందంటే రియాక్ట్లో కానీ మీరు యాంగులర్లో కానీ మీరు కంప్లీట్ రియాక్టివ్ ఫామ్స్ ఇవన్నీ వాడకుండా ఉండాలి అని అంటే కూడా దిస్ ఈజ్ మచ్ మోర్ యూస్ఫుల్. సింపుల్ ఫామ్స్ని క్రియేట్ చేయాలి అని అంటే మనం కాంప్లెక్స్గా ఆలోచించాల్సిన పని లేదు. సింపుల్గా ఫామ్ డేటాతో వాడుకోండి. హోప్ దిస్ విల్ బీ యూస్ఫుల్ ఫర్ యూ. ఇంటర్వ్యూలో కూడా బాగా అడుగుతున్నాడు ఈ క్వశ్చన్ని. హోప్ యూ లైక్ ఇట్. థ్యాంక్ యూ. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.